ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూరి, నువ్వా? ఓహో, నీకింకా గతం గుర్తుందా? గతంలో కలిసిన మనుషులు పంచుకున్న జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయన్నమాట. నువ్వింత నీచుడివని తెలియక, నువ్వింత నీచానికి దిగజారుతావని తెలియక, నీ ప్రేమలో నిజముందని, నీ మాటల్లో నిజాయితీ ఉందని నమ్మి సుహాసిని నీ చేతుల్లో పెడితే నువ్వేం చేశావు? మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారని మాటిచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ దారిని, నీ సంతోషాన్ని చూసుకుంటావా? అసలు ఆ అమాయకురాల్ని మోసం చేయాలని నీకెలా అనిపించింది సుధాకర్? చెప్పు చెప్పు చెప్పు. అప్పుడు పెళ్లి చేసుకొని వీళ్ళమ్మను మోసం చేశావు. ఇప్పుడు తండ్రి ప్రేమ కోసం వచ్చిన కొడుకుని నేనే నీ తండ్రినని సాక్ష్యం తీసుకురమ్మంటున్నావు. అంటే నిజం నిరూపించలేడన్న ధైర్యంతోనే కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? నేనెవరా? ఇందాక నువ్వు పిలిచిన సూర్యుని. నేను సూర్య అనే అనలేదు. అసలు సూర్య ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకున్నట్టున్నావు. నాకున్నది ఒకటే భార్య, ఒకటే కొడుకు. ఎవరినో తీసుకొచ్చి నా కొడుకు అని నిందలు వేస్తే చూస్తూ ఊరుకోను. సాక్ష్యాలు లేవన్న ధీమాతో మాట్లాడుతున్నావు సుధాకర్. నీకు సుహాసినికి సంబంధం ఉందని చెప్పే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఉంటే వాళ్ళకే ఇచ్చుకో. నాకెందుకు చెప్తున్నావు? నీకు సుహాసినికి సంబంధం ఉందని చెప్పే సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. నిజంగా సూర్య దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, లేక నన్ను భయపెట్టడానికి ఇలా అంటున్నాడా? నిజంగా ఉంటే అవి తీసుకొచ్చి అందరి ముందు బయట పెడితే ఇంటిల్లిపది సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నో, అలా జరగకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.